క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచన 2వ భాగాన్ని మరోసారి చదువుకుందాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపుమాపి, నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక విశేష రీతిన ఆధ్యాత్మిక బలమును దయచేసి, నీ బిడ్డమైనటువంటి మేము నీ కృప పొంది పాపముల నుండి విడుదల పొందినట్లు, నీ రాజ్యములకు వారసులగునట్లు, సకల పరిశుద్ధులతో తండ్రి అయినటువంటి దేవుని మహిమపరచున్నట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి దినమున మనం చదువుకొనిన ఈ 2 లేఖనముల్లో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో గ్రంథకర్త రాస్తూ అంటాడు, తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించాను అనే మాట తెలియజేస్తుండని చూడండి. గమనించండి ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ లేఖనంలో సువార్తికుడైనటువంటి మత్తయి తెలియజేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంగతి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసయ్య దోణి ఎక్కి అది సముద్రము దాటి ఏం చేశాడు అనేటువంటి దాని గురించి చెప్తూ అంటాడు కదా, తన పట్టణములో ప్రవేశించాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగల. ఆయనకు సంబంధించినటువంటి పట్టణంలో ప్రవేశించాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను చూడగల. అయితే ప్రభునందు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ నాదుడైనటువంటి యేసయ్య యోదయ, సమరయ, గలిలయ అనేటువంటి ఆయా ప్రదేశాల్లో కనుక జ్ఞాపకం చేస్తే విశేష రీతిగా అది వస్తే ప్రయాణాలు జరిగిస్తున్న సమయంలో ఈ సువార్తికుడైనటువంటి ఈ మత్తయి తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే తన పట్టణము అంటూ స్పెసిఫిక్గా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాను చూడగలం. ఇంతకీ యేసయ్య ఏ పట్టణానికి సంబంధించిన వాడు అనేటువంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అదిగా తెలియచేయబడుతూ ఉంటాను చూడగలం. 11, 12 వచనాలు చూడండి. ఆయన అంటే కదా, యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబులూను, నఫ్తాలి దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే యేసయ్య తన పట్టణం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాడంటే ఏ పట్టణానికి వచ్చాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ చాలా ఆధారాలు అనేటువంటిది సువార్తికుడు అనేటువంటి మత్తయి చెప్తా ఉన్నాడు, మార్కు చెప్తా ఉన్నాడు, లూకా అనేటువంటి ఆయన చెప్తూ ఉంటాను చూడగలం. ఏంటి ఆయన ఎక్కువ శాతం ఉన్నటువంటి పట్టణం అంటే కపెర్నహూము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడు. ఈ దినాన్ని కూడా ఎక్కడికి వచ్చాడు యేసయ్య అనేటువంటి కనుక చూసినట్లయితే కపెర్నహూము అనేటువంటి తన పట్టణమునకు వచ్చాను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఈ కపెర్నహూము అనేటువంటి తన పట్టణమునకు యేసయ్య వచ్చినటువంటి సమయమును గూర్చి, అక్కడ జరిగినటువంటి స్థితిగతుల గురించి కేవలం సువార్తికుడైన మత్తయి మాత్రమే కాదు కానీ మార్కు ఇంకా ఆయా సువార్తికులు కూడా రాసినటువంటి విధానం అనేటువంటిది మనం గమనించవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, ఈ సంఘటన గురించి మార్కు కూడా తెలియజేస్తూ అంటాడు. చదవండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో కనుక చూస్తే అన్నాడు కదా, కొన్ని దినములైన పిమ్మట అదిగా ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. సువార్తికుడు అనేటువంటి మత్తయి ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు, సువార్తికుడు అనేటువంటి మార్కు కూడా
తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య కపెర్నహూములోకి రావటం జరిగిందో, యేసయ్య కపెర్నహూములో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అదిగా పేతురు ఇంట ఉన్నాడు అనేటువంటి వార్త అనేటువంటిది ఆయా రీతిగా అదిగా కనిపిస్తే ప్రచురం అనేటువంటిది అవటం జరిగిందో, అక్కడ జరిగినటువంటి పని ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే చదవండి. 2వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆయన ఇంట ఉన్నాడని అదిగా వినినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనక వాకిటి అయినను స్థలము లేకపోయాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ చాలా స్పష్టంగా ఇక్కడ తెలియచేయచ్చు. సువార్తికుడు అంటాడు కదా, ఆయన ఇంట ఉన్నాడని ఎప్పుడైతే తెలిసిందో ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ వాకిట నిల్చడానికి కూడా స్థలం అనేటువంటిది లేకపోయింది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడు, ఇంతమంది ప్రజలైనటువంటి వారు అనగా ప్రజలైనటువంటి వారు కనుక చూస్తే వందల కొలదిగా వేల కొలదిగా తండోపతండలుగా అంతమంది అనేటువంటి వారు అక్కడకు ఆయన వచ్చాడనేటువంటి వార్త విని రావటం గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దీని గురించి సువార్తికుడు మత్తయి చెప్తా ఉంటాడు. 4వ అధ్యాయంలో 22వ వచనం నుండి కనుక చూశానంటాడు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించుచు ప్రజల్లో కనుక చూస్తే చదవండి, ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. ఇంకా గనక చూసానట్టుగా ఆయన కీర్తి సిరియా దేశం అంతటను వ్యాపించను. నానా విధములైనటువంటి రోగముల చేతను వేదనల చేతను అధిక కనుసతే పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము వచ్చిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరచను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి మన యేసయ్య కపెర్నహూములో ఉంటే, కపెర్నహూములో ఇంట ఉన్నటువంటి యేసయ్య గురించి వార్త విన్నటువంటి ప్రజలనేటువంటి వారు తండోపతండలుగా ప్రజలనేటువంటి వారు కనుక చూసినట్లయితే వేల సంఖ్యలో అక్కడ గుమ్మిగూడటానికి గల కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే సువార్తికుడైనటువంటి మత్తయి చాలా స్పష్టంగా రాస్తుంటాడు, హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, ఆయన సామాన్యుడు కాదు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. ఆయన ఏంటి అనుకున్నటువంటి విశేషత, అనుకున్నటువంటి విశిష్టత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. నానా విధములైనటువంటి రోగములను స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. నాటి దినాలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దెయ్యములు అనేటువంటి వాటిని బట్టి ప్రజలు అనేటువంటి వారు భయపడుచున్నటువంటి సమయంలో యేసయ్య చేయించినటువంటి ఒక ఘనమైనటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దెయ్యములను గద్దించుచున్నటువంటి వాడే దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, ఇవన్నీ ఒకైతే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ చనిపోయినటువంటి వారిని తిరిగి రేపటం అనేటువంటిది ఇంకా గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే పుచ్చు గుడ్జు వారిని, పుచ్చు కుంటి వారిని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అంటే వైద్య శాస్త్రం అనేటువంటిది దేని గురించి అయితే ఇది అసాధ్యం అనేటువంటి మాట చెప్తా ఉన్నదో అవ్యధమైనటువంటి కార్యములు అనేటువంటిది కనుక గమనించినట్లయితే అవలీలాగా ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా చాలా సునాయాసంగా యేసు అనేటువంటి ఈయన చేయుచు ఉన్నటువంటి విధానాన్ని బట్టి అక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ప్రజలు తండోపతండలుగా అక్కడికి వచ్చుచు ఉండటాన్ని మనం గమనించవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, 7 దినాలు కూడా గమనించండి ప్రియులారా, సువార్త సభలు అని కనుక ఎవరన్నా మీటింగ్స్ పెట్టారనుకోండి, అక్కడికి ప్రజలు వెళ్ళరు. ఆ సువార్త సభలు అన్నటువంటి దానికి ముందు స్వస్థత అని ఒక 3 అక్షరాలు కనుక కలిపామనుకోండి, అది కాక చూస్తే ప్రజలు కనుక చూసినట్లయితే తండోపతండలుగా కనుక చూస్తే అక్కడకు వెళ్ళేటువంటి వారిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం. ఇంకా కనుక చూసినట్లయితే భాషలు అన్నాం అనుకోండి, ఇంకా కనుక చూసినట్లయితే మరొకటి అన్నాం అనుకోండి, ఇంకా కనుక చూస్తే ప్రజలనేటువంటి వారు మరింతగా అక్కడ గుమిగూడేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి స్థితి కలిగినటువంటి యేసయ్య కపెర్నహూములోనికి ఎప్పుడైతే రావడం జరిగిందో, యేసయ్య కపెర్నహూములో ఇంట ఉన్నాడనేటువంటి వార్త అనేటువంటిది వింటం జరిగిందో, ఆ సమయంలో కనుక చూసినట్లయితే సువార్తికుడైనటువంటి మార్కు మత్తయి రాస్తూ అంటాడు కదా, వాకిట నిల్చుటకైనను స్థలము లేకపోయాను. అంటే అక్కడ కనుక గమనిస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ జనులైనటువంటి వారు తండోపతండలుగా ఆ ఇంటిని
చుట్టుముట్టారు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్ని వందల మంది వేల మంది తండోపతండాలుగా వచ్చినటువంటి సమయంలో యేసయ్య అక్కడ చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వారికి కనుక చూస్తే వాక్యము అనేటువంటిది ప్రకటిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రజల వాక్యం వింటున్నటువంటి సమయంలో యేసయ్య వారికి వాక్యం అనేటువంటి ప్రకటించుచున్న సమయంలో అక్కడ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఈ దినాన మనం ధ్యానం చేసే ప్రయత్నం చేసి చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో గ్రంథకర్త అంటారు కదా, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన వద్దకు అదిగా తీసుకుని వచ్చిరి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అదిగా కనిపిస్తే నానా విధములైనటువంటి రోగములను స్వస్థపరిచేటువంటి నాదురైనటువంటి యేసయ్య కపెర్నహూములో తమకు సమీపంగా ఉన్నాడు అనేటువంటి వార్త అనేటువంటిది దావానంలా ఎప్పుడైతే ప్రవహించడం జరిగిందో ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే కొందరు అంటాడు. సువార్తికుడు అనేటువంటి మత్తయి దీని గురించి రాస్తూ అంటాడు కదా, ఇదిగో కొందరు జనులు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది చేసినటువంటి పని గురించి ఇక్కడ సువార్తికుడు అంటాడు కదా, 4 చేత ఏం చేస్తూ ఉన్నారు? పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని మంచముతో కూడా కనుక జ్ఞాపకం చేస్తే మోయించుకుని యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, రే బాబు, నువ్వు చచ్చేలోపు అతిగా ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు, కనీసం మోయటానికి 4 సంపాదించుకో అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, 7 దినాలు కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మనము పొందేటువంటి అనారోగ్యాలు, మనకు కలిగేటువంటి ఇబ్బందులు అనేటువంటి వాటికి, మనం అనుభవించుతున్నటువంటి వ్యాధి బాధలు అనేటువంటి వాటికి చాలా కారణం అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, బికాస్ ఆఫ్ అవర్ సిన్ ఓన్లీ, మన యొక్క పాపమును బట్టి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం జరిగించేటువంటి పాపము, మనం జరిగించేటువంటి అతిక్రమము, మనం కలిగినటువంటి అన్యాయబద్ధమైనటువంటి అక్రమమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయా సమయాల్లో ఆయా వ్యాధులు అనేటువంటిది మనల్ని కనుక చూస్తే కొట్టుమిట్టాడేటువంటిదిగా ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటా. అందుకే యేసయ్య మాట్లాడుతుంటాడు, ఈర్ష్య, అసూయ, స్వార్థము, మత్సరము, అదిగా కోపము, వైరం అనేటువంటి దాన్ని మీరు విడిచిపెట్టండి అనే మాట తెలియజేస్తుండొచ్చు. అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది, దుష్టత్వం అనేటువంటిది, దౌర్జన్యం అనేటువంటి దాన్ని విడిచిపెట్టండి అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అయితే మనం చేసేటువంటి పని కనుక చూస్తే ఈర్ష్యతో, అసూయతో కనుక చూస్తే ప్రియులారా, వాడి గురించి, వీడి గురించి, ఆమె గురించి, ఈమె గురించి ఆలోచించి లేనిపోయినటువంటి బీపీలు, లేనిపోయినటువంటి షుగర్లు, లేనిపోయినటువంటి గుండె జబ్బులు, లేనిపోయినటువంటి అలసట అనేటువంటిది తెచ్చుకునేటువంటి వారిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటిది మన ఈ అనారోగ్యంతో, అంటే ఈ ప్యారలైజ్ వ్యాధితో కనుక చూస్తే పక్షవాయు వ్యాధితో బాధపడుచున్నటువంటి వీడు తన యొక్క జీవితంలో ఎన్నో తప్పులు చేసినటువంటి వాడిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే వీడికి అతగా ఉన్నటువంటి ఒక గొప్ప దేవుని కృప ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే, 7 దినాల్లో ఎవడన్నా అనారోగ్యంతో మంచాన్ని పట్టాడు అనుకోండి, చాలామంది మాటలు కనుక చూస్తే ఏమంటారు, పాస్టర్ గారు వీడికి ఇలా అవటమే కరెక్ట్ అండి, వీడికి ఇలా అవటమే కరెక్ట్ అండి. కారణం ఏంటండి, వీడు అంత విర్రవీగాడండి, వీడికి తల్లిదండ్రులు అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, గురువులంటే భయం లేదు, దేవుడంటే లక్ష్యంలోనే లేదు. కాబట్టి వీడు అనుభవించుచున్నటువంటి ఈ బాధ అనేటువంటిది వీడికి తగినటువంటిదే అంటూ అతిగా కనిపిస్తే మంచం మీద పడినటువంటి చాలామందిని చూసి చాలామంది చాలా కఠినంగా మాట్లాడేటువంటి మాటలు అనేటువంటిది మనము ఆయా సమయాల్లో వింటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న, ఈ పక్షవాయు వ్యాధి కలిగినటువంటి వీడుకున్నటువంటి ఒక ధన్యత, అదృష్టం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసినట్లయితే, వీడిని అతిగా కనుక చూసినట్లయితే కొంతమంది మనుషులు అనేటువంటి వారు, అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీడు అనుభవించుచున్నటువంటి యొక్క యాతన అనేటువంటిది, వీడు అనుభవించుచున్నటువంటి ఈ ఇబ్బంది అనేటువంటిది వీడు ఎన్నో సంవత్సరాలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతిగా చూస్తే ఉన్నటువంటి ఈ అనారోగ్య స్థితి అనేటువంటి దాన్ని బట్టి జాలి పడినటువంటి కొంతమంది చేయుచున్నటువంటి పని కనుక చూసినట్లయితే వారి పనులన్నింటినీ పక్కన పెట్టి
నలుగురు మనుష్యులను అతిగా కనుక చూస్తే కూడగట్టుకునేటువంటి వారు చేయుచున్నటువంటి పని కనుక చూస్తే వానిని మంచంతో సహా మోయించుకుని నాదురైనటువంటి యేసయ్య వద్దకు తీసుకుని వస్తూ ఉండటాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, చదవండి. ఆర్థిక 3వ వచనంలో అంటాడు కదా, కొందరు పక్షవాయు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చేరి అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఇంత ప్రయాసతో కనుక చూస్తే ఈ వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం జరిగిందో ఆ సమయంలో జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. 4వ వచనంలో అంటాడు కదా, చాలా మంది కూడి ఉండినందున వారాయి అన్నదకు చేరలేకపోయారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ యేసు స్వామి మీద ఉన్నటువంటి విశ్వాసం బట్టి యేసయ్య ఏ విధమైనటువంటి రోగమునైనా స్వస్థపరుస్తాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి విధానాన్ని బట్టి వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇన్ని సంవత్సరాలుగా ఈ భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి బాధపడుచున్నటువంటి వీడు ఈ వ్యాధి నుండి విడుదల అనేటువంటిది, విమోచన అనేటువంటిది పొందాలంటే యేసయ్య తప్ప వేరొక మార్గం లేదు అనేటువంటి విశ్వాసంతో యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తే తీరా అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ తీసుకురావటం అయితే తీసుకొచ్చారు, కానీ వాకిటే అయినా నువ్వు కానీ చూస్తే నిలబడటానికి కూడా స్థలం అనేటువంటిది లేకపోయాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఎప్పుడైతే అలాంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడిందో అదే సమయంలో నీవు నేను మనము కనుకుంటే ఏమనేవాళ్ళం? మోసుకురావటం అయితే మోసుకొచ్చాం, తీరా ఇక్కడికి వచ్చేసరికి ఇన్ని వందల మంది కూడుకుని ఉన్నారు. ఇన్ని వందల మందిలో యేసయ్యను కలవటం అనేటువంటిది అది కుదిరే పని కాదు. కాబట్టి ప్రభు చిత్తమైతే వీడికి అదృష్టం కనుక, వీడికి రాత, వీడి గీత కనుకున్నట్లయితే ఇంకొకసారి వద్దాంలే అనేటువంటి ఆలోచన బట్టి కనుక చూస్తే వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే తగిన కాలమందు ఆయన మనము వెదకాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, ప్రభు మనకు సమీపంగా ఉన్నటువంటి సమయంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే త్రోవ పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడైనటువంటి తీమయ్య కుమారుడైనటువంటి భర్తమై చేసినటువంటి రీతిగా ప్రభు యొక్క కృప కొరకే, ఆయనక ప్రేమ కొరకే మనం కనుక చూసినట్లయితే అదిగా కేకలు వేయాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, ఇది నా వీరు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇన్ని వందల మంది అక్కడ ఉన్నప్పటికీ యేసయ్యను సమీపించేటువంటి అవకాశం అనేటువంటిది ఏ ఒక్క కోసాన వీరికి కనబడినప్పటికీ వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఒక పక్క జన సమూహాన్ని చూస్తూ ఉన్నారు, ఒక పక్కన మంచం మీద హీనమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పడి ఉన్నటువంటి వీడిని చూస్తూ ఉన్నారు. వీడిని చూచుచున్నటువంటి వీరు కనుక చూసినట్లయితే ఏదో ఒకటి చేయాలి. వీడిని కనుక చూస్తే ఈ ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఇంటికి తీసుకుని వెళ్ళటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి తీర్మానం అనేటువంటి చేసుకునేటువంటి వారే వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ చదవండి. ఏం చేస్తూ ఉన్నారంటే 4వ వచనంలో అంటాడు కదా, ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానని పరుపుతోనే దించిరి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ హియర్ దేర్ ఫెయిత్ ఇస్ the risk. ఇక్కడ వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? వారికి ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే యేసయ్య ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. యేసయ్య తప్ప వీడి జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు వేరొకళ్ళేనే లేడు అనేటువంటి విశ్వాసం అనేటువంటిది చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే టేకింగ్ ద రిస్క్ ఎట్ దిస్ టైమ్ అనేటువంటి వాచనం అదిగా కనిపిస్తే ఘనమైనటువంటి మనం పొందాలంటే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఎంతో ప్రయాసపడాలి అనేటువంటి వాచనం మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలి. చూడండి క్రీస్తు ప్రేమినటువంటి ఆశీర్వాదం అనేటువంటిది, ఘనత అనేటువంటిది అదిగా చూసినట్లయితే ఒక ఉన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది అంత తేలిగ్గా వచ్చేటువంటిది కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్గా అబ్రాము అనేటువంటి ఆయన మనం గమనించినటువంటి సమయంలో అబ్రామును తండ్రి అయినటువంటి దేవుడు 75వ ఏట పిలుచుకున్నటువంటి వాడుకున్న సమయంలో 75వ ఏట అబ్రాముతో ప్రమాణం చేయొచ్చు అంటాడు కదా, అబ్రామ నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను నిన్ను గొప్ప ఎంత అంటే ఆయన అంటాడు కదా, ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను నీ జనాన్ని అన్నాడు. ఎంత అంటే ఆయన అంటాడు కదా, ఇసుక రేణువులంతా చేస్తాను నీ సంతానాన్ని అన్నాడు. ప్రియులారా 75 కాస్త 76 అయింది, 76 80 అయింది, 80 85 అయింది, 85 90 అయింది,
సంతానం అనేటువంటిది లేకుండా అబ్రాహాము కనుక చూసినట్లయితే అలాగే ఉన్నాడు. ఒకానొక దినాన ప్రభు అనేటువంటి దేవుడు సంవత్సరాలు దొల్లిపోతున్నటువంటి సమయంలో అబ్రాహామును దర్శించినటువంటి వాడు అంటాడు కదా, అబ్రాహామా నీ భాగ్యమును అధికము చేస్తాను, నీ ఐశ్వర్యాన్ని మరింతగా పెంచుతాను, నిన్ను మరింత గొప్పవాడిని చేస్తాను అనేసరికి అబ్రాహాము అన్నాడు కదా, స్వామి ఇప్పటికే చాలా ఇచ్చావు, ఇంకా ఇస్తానంటున్నావు, ఎంత ఇచ్చినా కానీ అదిగా కనుక చూసినట్లయితే నీవు నాకు ఇచ్చేటువంటి ఈ ఆస్తిపాస్తులందరికీ నా పనివాడైనటువంటి ఎలియాజరే వాసుడవుతాడు కదా, నాకు బిడ్డలు లేరు కదా అనేటువంటి మాటను చెప్తా ఉంటుంటే అక్కడ కనుక చూస్తే ఎవరన్నారు అంటూ అన్నాడు కదా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అనేటువంటి మాట చెప్తే ప్రియులారా, వాగ్దానం చేసినటువంటి దేవుడు, పిలిచినటువంటి దేవుడు 75వ సంవత్సరంలో పిలిస్తే ప్రియులారా, అబ్రాహాము దేవుని నమ్మిన, అబ్రాహాము దేవుని మీద కనపరిచినటువంటి ఆ విశ్వాసం బట్టి, అబ్రాహాము దేవుని యందు కలిగినటువంటి ఆ భయము, భక్తిని బట్టి, ప్రేమ, ఆశ, ఆసక్తిని బట్టి 100వ ఏట జ్ఞాపకం చేసుకుని సంతానం ఇచ్చి అతగా చూస్తే తన సంతానమును హెచ్చించిన వాడిగా, ఎంతకంటే ప్రియులారా అబ్రాహాము ఇప్పుడు వాడుకుంటే పొట్టి జక్కయ్య గురించి అంటాడు కదా, వీడెవడో తెలుసా, వీడి తండ్రి ఎవరో తెలుసా అంటుంటే, ఎవరు స్వామి అంటుంటే, వీడు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము ఎప్పుడవాడు? పొట్టి జక్కయ్యకు అబ్రాహాముకు మధ్య కనుక జ్ఞాపకం చేసినట్లయితే 1000 సంవత్సరాలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దొర్లిపోతే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య అంటాడు కదా, ఈ పొట్టివాడైనటువంటి జక్కయ్య మరెవడో కాదు కానీ వీడు అబ్రాహాము కుమారుడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నమ్మకం అనేటువంటిది కనుక, విశ్వాసం అనేటువంటిది కనుక మనం కనపరిచినట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ప్రభు అయినటువంటి దేవుడు మన కొరకు ఎన్నో అద్భుతాలు చేసేవాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ నమ్మకం కనపరిచేటువంటి సమయంలో కొన్ని సమయాల్లో మనం కనుక జ్ఞాపకం చేస్తే కొంతకాలం ఎదురు చూడాలా, కొంత రిస్క్ అనేటువంటిది మనము బేర్ చేయాలి అనే మాట తెలియజేస్తున్నాను. చూడు, ఈ దినాన ఈ నలుగురు చేయొచ్చున్న, ఈ కొంతమంది చేయొచ్చున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే వాకిట నిల్చుడుకన్నా స్థలం లేనటువంటి సమయంలో వారు వెనుదిరిగి వెళ్ళటల్లా. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రియులారా, దే ఆర్ సీకింగ్ ఫర్ అనదర్ వే. వాళ్ళు మరొక మార్గం కొరకు గనక జ్ఞాపకం చేసుకులైతే వెతుకుచూ ఉన్నారు. వీడిని ఎలా ఆయన ముందరకు మనం తీసుకెళ్ళగలమ్మా, ఈయన ఎలా ఆయన ముందర మనం చేర్చగలం అనేటువంటి ఆలోచన అనేటువంటిది చేయించినటువంటి సమయంలో గనక జ్ఞాపకం చేస్తే వాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ వాకిటిలో గుండా ఈ జనాలను దాటి వీడిని తీసుకుని యేసయ్య దగ్గరకు వెళ్ళటం అనేటువంటిది అది ఎట్టి పరిస్థితుల్లో కుదిరే పని కానే కాదు. మరి వీడిని ఆయన దగ్గర తీసుకెళ్ళకపోతే వీడు బాగుపడే అవకాశం లేనే లేదు. కాబట్టి వీడిని ఎలాగోలా తీసుకెళ్ళాలి, ఎలా అని ఆలోచన చేసి వీరు చేసినటువంటి పని గనక జ్ఞాపకం చేసుకుంటే చదవండి మరొకసారి. అతిగా గనక చూసినట్లయితే 4వ వచనంలో గనక చూస్తే అన్నట్టు కదా, ఏం చేశారంటే అతిగా చూసినట్లయితే కూడి ఉన్నందున అంటారు కదా, ఇంటి కప్పు విప్పి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, ఇందాక నేను మీకు చెప్పాను కదా, దేర్ ఫెయిత్ ఈజ్ టేకింగ్ ద రిస్క్. వాళ్ళకి విశ్వాసం అనేటువంటిది చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఒక ఇబ్బందితో కూడినటువంటి, ఒక అవమానంతో కూడినటువంటి, ఒక శ్రమతో కూడినటువంటి, ఒక ప్రతికూలతతో కూడినటువంటి, అనేకమైనటువంటి సూటిపోటి మాటలతో కూడినటువంటి, అవమానాలతో కూడినటువంటి ఒక పని అనేటువంటిది చేయిస్తూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారు, వీరు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు స్వామి ఇంట్లో ఉన్నాడు, ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు, ఇంటి నిండా జనాలు ఉన్నారు, వాకిటి నిండా జనాలు ఉన్నారు. అటువంటి పరిస్థితులు వీరు ఏం చేస్తారంటే ఇంటి పైకెక్కి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ జనరల్గా కనుక జ్ఞాపకం చేసుకులైతే అదిగా కనిపిస్తే వాళ్ళని దాటుకుని వెళ్ళటమే కష్టమైతే, ఈ నలుగురు చేయించినటువంటి పని కనుక చూస్తే వాళ్ళు పైకెక్కడమే కష్టం, వాళ్ళు ఇంటి పైకి ఎక్కడమే కష్టం. అటువంటి సమయంలో మంచంతో సహా వినేస్తా ఉన్నారు, పైకి కనుక చూసినట్లయితే మోసుకుని తీసుకుని వెళ్తూ ఉండటం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాడిని పైకి తీసుకెళ్ళిన తర్వాత వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఏం చేస్తూ ఉన్నారు, ఇంటి పైకప్పు విప్పి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య అదే రోజు మన ఇంట్లోనే ఉన్నాడు అని అనుకుందాం. ఈ నలుగురే వచ్చి ఇంటి పైకి ఎక్కుతున్నారు అని అనుకుందాం, ఇంటి పైకి ఎక్కుతున్నారు అనుకుందాం. మనం ఏం చేస్తాం, వెంటనే 4 నిచ్చెనలు అద్దెకు తెప్పించి నాయన ఇటుకుండా ఎక్కండి అంటామా? రేయ్
అంటే అదిగా కనుక చూస్తే వాళ్ళ మీద కేకలు వేసేటువంటి వారుగా, వారిని కనుక చూస్తే అదిగా కోపపడేటువంటి వారుగా ఉంటూ ఉంటాను. అంటే పైకి ఎక్కాలి అన్నటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నారన్న సంగతి మనకు అర్థమైతేనే మనం అంత హడావుడి చేసేవారుగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళారా, వీరు ఇంటి పైకి ఎక్కడం మాత్రమే కాదు, కానీ వీరు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తూ అయితే పైకప్పు విప్పి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. మన ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చామనుకోండి, వాడు ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చచ్చిపోయాడనో, లేదంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది అదిగా కనిపిస్తే గోడలకు పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న మేగు తీసుకుని వచ్చి సుత్తితో టపా కొడుతున్నాడు అనుకోండి. వెంటనే ఇంటి వానరుగా మనం ఉంటే మనం ఏం చేస్తాం, గబగబా ఆ శబ్దం విని గబగబా పరుగునొచ్చి ఇట్టయితే మీరు మా ఇంట్లో ఉండటం కుదరదండి. ఇట్లా మేకులు కొడతాం, ఇట్లా గోడలు పాడు చేయటం అయితే అసలు సస్యమేర మేము ఒప్పుకోమండి. మీరు ఇంకా సామాన్ తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చినటువంటి అడ్వాన్స్ మీరే తీసేసుకోండి, ఇంకొక ఇల్లు చూసుకోండి, మీరు మాత్రం మా ఇంట్లోకి రావడానికి వీలు లేదు అంటే ఒక చిన్న మేకు కొడుతుంటేనే, ఒక చిన్న సుత్తి దెబ్బకే కనుక జ్ఞాపకం చేసుకులైతే మనం ఎంతగానో కనుక చూసులైతే ఇబ్బంది పెట్టేవారుగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఒకటి వారు ఇంటి పైకప్పుకి ఎక్కారు, పైకెక్కినటువంటి వారు చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నైతే పైకప్పు అనేటువంటిది విప్పుచూ ఉండటం అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పైకప్పు అనేటువంటిది, ఆ పెంకులు అనేటువంటిది ఒక్కొక్కటిగా విప్పుచున్నటువంటి వారు చేయించినటువంటి ఆ తర్వాత పని గురించి అంటారు కదా, సందు చేసి అనే మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పైకప్పు విప్పే సమయంలో కప్పు కింద ఎవరున్నారు? యేసై ఉన్నాడు. యేసైతో పాటు ఇంకెవరున్నారు? బహుజన సమూహం అనేటువంటి వారు ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఇంటి పైకప్పు విప్పేటువంటి సమయంలో కొద్దో గొప్ప అదిగా చిన్న చితక రాళ్ళు అనేటువంటి కిందకు జారే అవకాశం ఉండదా? దుమ్ము ధూళి అనేటువంటిది కిందకి జారే అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీరంత శ్రద్ధగా, వీరంత భయముతో, వీరంత ఆసక్తి కలిగి ఈ పని చేస్తున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఒక చిన్న దుమ్ము ధూళి అనేటువంటిది కూడా కిందకు జారకుండా ఎంతో జాగ్రత్త, ఎంతో ప్రయాస అనేటువంటిది తీసుకుని అదిగా కనుక చూస్తే ఈ పనిలో ముందుకు సాగుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుండొచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇందులో దాగి ఉన్నటువంటి మరొక భయంకరమైనటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఇంతగా వాడి కోసం అంటే ఎవడో అనారోగ్యంతో ఉన్నటువంటి వాడి కోసం, వాడు బహుశా అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, వాడి కోసం ప్రయాసపడి కప్పు కూడా తీసి వాడిని దించేటువంటి ప్రయత్నంలో ఏదన్నా ఒక చిన్న పెంకు కనుక చూస్తే జారి యేసయ్య నెత్తి మీద పడింది అనుకుందాం. యేసయ్య నెత్తి మీద పడింది అనుకుందాం. స్వస్థత తీసి పక్కన పెడదాం ప్రియులారా. యేసయ్య కోపం వచ్చింది అనుకోండి, ఆకాశం నుండి అగ్ని వచ్చి వీడిని దహించుగాక అన్నాడు అనుకో, వాడు బాగుపడటం, వాడు వ్యాధి నయం అవటం ఏమో కనుక క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ముందు తీసుకుపోయినటువంటి ఈ నలుగురు కనుక జ్ఞాపకం చేసినట్లయితే మాడి మసైపోయేటువంటి విధానం అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ, అయినప్పటికీ వీడి మీద కలిగినటువంటి ప్రేమను బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ఈ దినాన్న ఈ కొంతమంది నలుగురు చేత చేయించున్నటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ వారు పైకప్పు విప్పినటువంటి వారుగా ఉంచుంటారు. చూడకుండా సందు చేసినటువంటి వారు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే పక్షవాయువు కలిగినటువంటి వారిని పరుపుతోనే ఆయన ముందర కనుక జ్ఞాపకం చేసినట్లయితే దించారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీరి ప్రయత్నం అనేటువంటిది, వీరి ప్రయాస అనేటువంటిది కనుక చూస్తే ఈ సమయంలో కనుక చూస్తే ప్రియులారా ఎంతగానో అతిగా సక్సెస్ అయినటువంటి వారిగా కనబడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడైతే యేసయ్య ముందర నిలిపాడో క్రీస్తు ప్రియులారా 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. మార్కు సువార్తలో కనుక చూసినట్లయితే అక్కడ సువార్తికుడు మార్కు రాస్తూ అంటాడు కదా, యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాట తెలియజేస్తుండొచ్చు. ఇదే మాట గురించి సువార్తికుడు అనేటువంటి మత్తయి కూడా రాస్తా ఉన్నాడు.
మత్తయి రాసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము 2వ భాగాన్ని కనుక చదివితే అక్కడ అన్నట్టు యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యముగా ఉండు, కుమారుడా ధైర్యముగా ఉండు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు తన ముందర దింపబడినటువంటి పరుపుతో సహా ఉంచబడి ఉన్నటువంటి అదిగా చూస్తే ఆ వ్యాధి కలిగినటువంటి వాని వైపు చూచుచున్నటువంటి యేసయ్య వాడితో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, డియర్ సన్, యూ నీడ్ నాట్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్. నువ్వు భయపడాల్సిన ఆవశ్యకత లేనే లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రియులారా, మంచం మీద నుంచి వీడినైతే దించుతున్నారు, కానీ మంచం మీద ఉన్నటువంటి పరుపు మీద ఉన్నటువంటి వీడి భయం వీడికి ఉంటుందా లేదా? వీడి కాళ్ళు చేతులు అయితే పని చేయట్లేదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చూపు బాగానే ఉన్నది, అదిగా ఆలోచనలు బాగానే ఉన్నవి, అదిగా కనిపిస్తే ప్రతిదీ గమనిస్తానే ఉన్నాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వీడి పైకి అతిగా కనిపిస్తే వాడికి ఉన్నటువంటి అనారోగ్యం బట్టి మాటలాడలేనటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి స్థితిని బట్టి, రే బాబు నన్ను దించితే ఆయన కనుక నా మీద కోపపడితే నన్ను చంపుతాడేమో, నన్ను దించొద్దు, ఎట్లా కొట్ట ఎలాగైనా నేను చస్తాను అనేటువంటి భయం అనేటువంటిది వాడికి ఉండి ఉండవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం ఇంత ప్రయాసతో ఇంతమంది నన్ను కలిసి ఇక్కడ దించినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే యేసు స్వామి నా మీద కోపపడితే అనేటువంటి భయం అనేటువంటిది వాడిలో ఉండవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వారిలారా వారి ముఖాన్ని చూసినటువంటి యేసయ్య, వాడికి హృదయాంతరంలో దాగి ఉన్నటువంటి ఆందోళన భయం అనేటువంటి దాన్ని గమనించినటువంటి యేసయ్య వాడితో మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, కుమారుడా ధైర్యముగా ఉండము, ధైర్యంగా ఉండమనేటువంటి మాట చెప్పడానికి వల్ల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతకాలము ఈ మంచం మీద పడినటువంటి నా జీవితం అనేటువంటిది బాగుపడుతుందో లేదనేటువంటి భయము ఆందోళనలో ఒక రీతిగా ఉన్నటువంటి సమయంలో, యేసయ్య కోపం వస్తుందేమనేటువంటి ఆందోళన మరొక రకంగా ఉన్న సమయంలో, యేసయ్య ఈ విషయాలన్నీ గమనించి వాటి పటాపంచలు చేసే క్రమంలో వాడితో మాట్లాడుతుంటాడు కదా, ధైర్యముగా ఉండుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ మాట చెప్పడం జరిగిందో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాడు కానీ చూస్తే అంతదనక కంగారుగా ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని ఉంటాడు. ఆ సమయంలో యేసయ్య వాడితో మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ పాపములో క్షమింపబడి ఉన్నవి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య ఈ మాట చెప్తా ఉన్నాడో వెంటనే అక్కడ కొంతమంది సమూహం ఉన్నారట. ఆ సమూహం ఎవరు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే శాస్త్రంలో పరిశీలతో కూడినటువంటి సమూహము అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎప్పుడైతే వారు ఈ మాట వినటం జరిగిందో, ఏ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాట వినటం జరిగిందో ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ సమయంలో అక్కడ చేరినటువంటి వీళ్ళు సణుగుతూ ఉన్నారట, అక్కడ చేరినటువంటి వీళ్ళు గొడుగుతూ ఉన్నారట, అక్కడ చేరినటువంటి వీరు తమ మనసులో తాము గనక జ్ఞాపకం చేసినట్లయితే పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్తా ఉన్నాడు. పాపాలు క్షమించడానికి అసలు వీడెవడు? పాపాలు క్షమించడానికి వీడికున్న అధికారం ఏంటి? పాపములు అనేటువంటిది దేవుడు తప్ప వేరొకడు క్షమించేటువంటి అవకాశం లేదు కదా అంటూ వారి యొక్క మదిలో గనక జ్ఞాపకం చేస్తుంది. బయటకైతే అంటలేదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అనేకమైనటువంటి ఆలోచనలు అనేటువంటిది ఇబ్బందికరంగా చేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, వీళ్ళు అతిగా కనుక చూసినట్లయితే పాపాలు క్షమించడానికి వీడెవడు అంటున్నారు. రెండవదిగా ఏమన్నారు? దేవుడు తప్ప పాపాలు క్షమించే అధికారం వేరొకటికి లేదని చాలా చక్కగా చెప్తున్నారు. అయితే ఒక సత్యాన్ని వీరు గుర్తెరగట్ల. ఏంటి ఆ సత్యం అంటే, దేవుడు తప్ప పాపాలు క్షమించే అధికారం ఎవరికి లేదు, ఈయనొచ్చి పాపాలు క్షమిస్తున్నాడు కాబట్టి ఈయనే మనం ఎదురు చూచుచున్నటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి మెస్సయ్య ఏమో. అర్థమవుతుందా? ఈ ఆలోచన వీళ్ళకి రాట్ల. దూత గబ్రియేలు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యేసుస్వామి యొక్క పుట్టుక గురించి ముందరగానే చెప్పినటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఏమన్నాడు? ఆయన అన్నాడా? ఆయన్నే అన్నాడు. ఆయన అంటే పర్లేదండి. ఆయన కాకపోతే నేను కాకపోతే నువ్వు కాకపోతే ఇంకొకడు ఎవడో ఒకడు రక్షిస్తాడు. అయితే అక్కడ స్పెసిఫిక్గా చాలా చక్కగా ఏ విధమైనటువంటి అక్షర దోషం అనేటువంటిది లేకుండా సువార్తికుడి ద్వారా దేవుడు రాయిస్తూ అంటాడు కదా, ఆయనే. ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో చాలా మనకు కనబడతాయి.
121వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటూ అన్నాడు కదా. యెహోవా వలననే, యెహోవా వలననే, యెహోవా వలన అనలా, యెహోవా వలననే. అంటే ఆయన తప్ప సహాయం చేయగలిగినటువంటి వాడు వేరొకడు లేడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియం అనేటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకులైతే పాపములను క్షమించేటువంటి అధికారము అతిగా కలిగినటువంటి వాడు నాదురైనటువంటి యేసయ్య తప్ప వేరొకడు లేడు. ఈ పాపంలో క్షమించే అధికారం కలిగినటువంటి ఈయన్నే మనం చూచుచున్నటువంటి, మనం నిరీక్షించుచున్నటువంటి ఆ మెస్సయ్య, ఆ దేవుని యొక్క కుమారుడు, మన విమోచకుడు, మన రక్షకుడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయన యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి తమ యొక్క జీవితాలను నిత్యత్వం నిమిత్తమే పదిలపరచుకోవాల్సింది పోయి వీళ్ళు చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే సణుగుతూ గొణుగుతూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసయ్య వాళ్ళ యొక్క అవిశ్వాసం, అల్ప విశ్వాసం బట్టి వాడిని మందలిస్తూ ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పక్షవాయు వ్యాధి కలిగినటువంటి వాడిని తట్టు చూస్తూ అంటాడు కదా, కుమారుడా ధైర్యముగా ఉండుము అంటూ ఆయన అంటాడు కదా. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నీ పాపములు క్షమింపబడి ఉన్నవంటూ ఆయన అంటాడు కదా, నీ పరుపునెత్తుకుని ఎక్కడి నుంచి వెళ్ళు అనేటువంటి మాట తెలియజేస్తుండచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి విశేషమైనటువంటి దినాన్న ఇక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతం, గొప్ప ఘనమైనటువంటి పని ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో పడిపోయినటువంటి వీడి మీద కృప చూపినటువంటి యేసయ్య అదిగా కనుక చూసే ప్రియులారా శారీరకంగా స్వస్థపరచడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, దాన్ని తీసి పక్కన పెడితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈజ్ పోరింగ్, ఆయన తన అపారమైన ప్రేమ అనేటువంటిది వాడి మీద వర్షం పచ్చేస్తూ వాడి మీద కురిపిస్తూ అంటాడు కదా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ పాపములు మానవులమైనటువంటి మనకు జీవితంలో కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పాప క్షమాపణ కంటే సంతోషించదగినటువంటి విషయం వేరొకటి లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, అదిగా యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు అదృష్టవంతుడు, ధన్యుడు, గొప్పవాడు అన్నాడు. కానీ ఏ రోగం లేనోడు గొప్పోడు అనలా, డబ్బులున్నోడు గొప్పోడు అనలా, అధికారం ఉన్నటువంటి వాడు గొప్పోడల్లా. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినటువంటి వాడు, తన యొక్క మనసులో కపటం లేనటువంటి వాడు, తన యొక్క పన్నులో కనిపిస్తున్నది యథార్థత, నీతి న్యాయం కలిగినటువంటి వాడు గొప్పవాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. ఇంతకాలం వాడి యొక్క జీవితంలో కనిపిస్తే వాడు చేసినటువంటి అన్యాయం అనేటువంటిది, అక్రమం అనేటువంటిది, అదిగా దౌర్జన్యం అనేటువంటిది, దోపిడీ అనేటువంటిది, పనికిమాలినటువంటి పనులను బట్టి ప్రభు అయినటువంటి దేవుడు వాడిని మొత్తం అనేటువంటి వాడు అనేక సంవత్సరాలుగా మంచం మీద నిస్సహాయకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబం చేత, సంఘం చేత, సమాజం చేత ద్వేషింపబడినటువంటి సమయంలో, వెలివేయబడినటువంటి సమయంలో యేసయ్య దగ్గరకు ఎప్పుడైతే తీసుకురాబడ్డాడో యేసయ్య వాడిని చూసి వాడి మీద ప్రేమ వర్షింపచేస్తూ అంటాడు కదా, కుమారుడా నీ పరుపునెత్తుకుని నీవు లేచి వెళ్ళు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాడైతే శారీరకంగా పడి ఉన్నాడు, కానీ మనమైతే మానసికంగా, ఆధ్యాత్మికంగా పక్షవాయు వ్యాధితో మంచాల మీద పడి ఉన్నామేమో. అర్థమవుతుందా? యేసయ్య అంటాడు కదా, జీవించుచున్నావన్న పేరు నీకున్నది, అయితే నీవు మృతుడవి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. యేసు స్వామి ఒకనొక దినాల్లో ఒకటి దగ్గరకు వచ్చి అంటాడు కదా, నీవు వచ్చి నన్ను వెంబడించు, మనం పరిచర్యకు వెళ్దాం అన్నాడు. యేసయ్యతో ఆ సమయంలో వాడు అన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, స్వామి మా నాయన చచ్చిపోయాడు, ఆయన్ని సమాధి చేసుకుంటానికి అవకాశము, తర్వాతకి ఏ పని లేదు, నీ వెనకాలే తిరుగుతాను, ఇటు పోదామంటే అటు పోదాం అనేటువంటి మాట చెప్తూ ఉంటే ఆ సమయంలో యేసయ్య అంటాడు కదా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు. ఏమన్నాడు ఆయన? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు, నీవైతే వచ్చి నన్ను వెంబడించు. మృతులంటే ఎవరు? చనిపోయినాడు. తమ మృతులను అంటే ఎవరిని? చనిపోయిన వాళ్ళని. అంటే చనిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, గడిచిన వస్త్రాల్లో కరోనాతో ప్రజలనేటువంటి వారు పెట్టెలుగా రాలిపోయారు.
అప్పుడు సమాధి కార్యక్రమంలో మనమే చేసాం, లేదంటే ఒరి బాబు మనకెందుకు వచ్చిన వాళ్ళే, చచ్చిపోయినాడు ఒకడొకడు వాళ్ళే సహాయం చేసుకుని వాళ్ళే సమాధిలోకి వెళ్ళిపోతారని ఆ శవాలను అట్టాగే వదిలిపెట్టామా? యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ? చనిపోయిన వాడు చనిపోయినోడిని బాతి పెట్టుకుంటాడు, నువ్వొచ్చి అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే బైబిల్ని మనం చదివే సమయంలో, బైబిల్ చూసే సమయంలో అక్షరార్థంగా చూడాలా, అలంకారార్థంగా చూడాలా, ఆధ్యాత్మికంగా చూడాలి. ఆధ్యాత్మికంగా ఈ మాట, ఈ వచనాన్ని కనుక మనం చూస్తే మనకేం అర్థమవుతుంది అంటే, శారీరకంగా చనిపోయినటువంటి నువ్వు చెప్పుచున్న ఇతన్ని పాతి పెట్టడానికి ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాళ్ళు, అంటే దేవుని భయం లేకుండా, దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో బ్రతుకున్నావని చెప్పుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాడిని సమాధి చేస్తారు, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అంటే మన జీవితాలు ఎలా ఉన్నామంటే జీవించుచున్నామన్న పేరైతే ఉన్నది కానీ మనము చనిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా కనుక జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి దినం వెంబడి దినం అనేటువంటిది మనకు ఆరోగ్యం అనేటువంటిది, శక్తి అనేటువంటిది, బలం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది, విశేషమైనటువంటి తలాంతులు అనేటువంటిది ఇచ్చుచున్నటువంటి సమయంలో మనము ప్రతి స్థితిని బట్టి చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవుని మహిమపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని గణపరచాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఆంధ్రప్రదేశ్ కీర్తన వస్తువులు ఒక ఆయన అంటాడు కదా, గొంతు ఇచ్చాడట, గొంతు ఇచ్చేసరికి గొప్ప స్వరం ఇచ్చేసరికి ఆయన అంటాడు కదా, స్వరమిదిగో కొను మీ వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానింబు. నా గొంతు ఇచ్చావు నాదా, నా గొంతు నీ కొరకే, నీ సేవ కొరకే, నీ ఘనత కొరకే అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. చూడ గొంతిస్తే దేవుడు పెద్ద గొంతిస్తే పంపుల దగ్గర తగాదలాడతా కాదు, లేదంటే వాడి మీద వీడి మీద ఆమె మీద ఈ మీద కనుక జ్ఞాపకం చేస్తే వాడు అట్టంట ఈమె ఇట్టంట అంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి పనికిమాలినటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ దేవుని దృష్టిలో మరింత దౌర్భాగ్యులుగా ఉండడానికి కాదు అనే వారు తెలియజేస్తుంటాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ విశ్వాస జీవితంలో మనము చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనకు నూతనమైనటువంటి దినం పొందిన వెంటనే మంచం మీద నుంచి మోకరించిన వెంటనే మనము ప్రభుతో చేసే ప్రార్థనలో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నన్ను సరి చేసుకుంటానికి మరికొంత సమయం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఏమాట చెప్పాలా? ఈరోజు ఆడి మీద చెబుతాను, ఈరోజు ఈడి మీద చెబుతాను, ఈరోజు ఈ మీద చెబుతాను, ఈరోజు ఆమె మీద చెబుతాను, ఈరోజు అటు పోతాను ఇటు పోతాను, ఇది కాదు. నన్ను నేను సరి చేసుకుంటానికి మరొక పిల్లలు చూడండి, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడే సమయంలో, యాన్యువల్ ఎగ్జామ్స్ సిద్ధపడేటువంటి సమయంలో మన రోడ్డు మీద వెళ్తా చూస్తూ ఉంటాం. బండి మీద వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ మమ్మీయో, వాళ్ళ డాడీయో, అదిగా వాళ్ళ అక్కో చెల్లో తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు వెనకాల ఉండి ఏం చేస్తూ ఉంటారు? పుస్తకం పట్టుకుని చదువుకుంటూ ఉంటారు. బండి మీద అంత డిస్టర్బెన్స్లో లారీలు పోతుంటాయి, బస్సులు పోతుంటాయి, ఆటోలు పోవాలా, బళ్ళు పోవాలా, జనాలు పోవాలా, ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? అదిగా కనిపిస్తే ఈ చిన్న సమయాన్ని కూడా మనము దుర్వినియోగం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన బట్టి కనుక జ్ఞాపకం చేస్తే ఆ సమయంలో కూడా వాళ్ళు చదివేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసేవారిగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేస్తారు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, అంతగా చదివితే ఏమొస్తుంది అంటే మా అయితే ఒక 30 సంవత్సరాలు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఈ మధ్య ఒక చిన్న ఇంటర్వ్యూ చూసా. చిన్న ఇంటర్వ్యూలో 37 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక వ్యక్తిని గురించి, అతని యొక్క జీవిత గాథ గురించి రాస్తూ ఉన్నాడు. 10th క్లాస్ అమోఘమైన మార్కులట, ఇంటర్మీడియట్ అమోఘమైనటువంటి మార్కులట, బీటెక్లో బాగా చదివాడట, యాపిల్లో ఇంకా గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్లో గొప్ప అదిగా కనిపిస్తే జాబ్స్ సంపాదించాడట. అతని యాన్యువల్ ఇన్కమ్ కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనిపిస్తే 37 కోట్లు ఎంతో, సంవత్సరానికి ఆదాయం ఎంతో 37 కోట్లు ఎంతో చెప్తూ ఉంటాను. చూడగా 37-40 కోట్లు అన్నాడు. ఇంత సక్సెస్ఫుల్గా తన యొక్క జీవితాన్ని అతిగా చూసినట్లయితే తీర్చిదిద్దుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితంలో అతిగా చూస్తే ఏర్పడిన ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే, బికాజ్ ఆఫ్ స్ట్రెస్, అధిక ఒత్తిడిని బట్టి 35వ ఏటే చనిపోయాడు అన్నాడు. 35వ ఏటే
చనిపోయాడు. అంటే మనం అంత ప్రయాసపడి లోకంలో అధికంగా చదవకూడదు అనేటువంటిది నా ఇంటెన్షన్, ఉద్దేశం కాదు. అంటే ఈ లోకంలో కొద్దిపాటి సంవత్సరాలు జీవించడానికి ఎంత ప్రయాసపడుతున్నామే, మరి ప్రభుతో మన ఉండబోయే కాలము అది తరతరాలు, అది యుగయుగాలు, అది లెక్కలేనన్ని సంవత్సరాలు అనే మాట తెలియజేస్తుంటాను. ఈ 30, 40, 20 సంవత్సరాల కోసం ఎంత ప్రయాసపడితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ప్రభుతో సహవాసం చేయడానికి, సకల పరిశుద్ధులతో ఉల్లసించడానికి, గాన ప్రతిగానములతో తండ్రి అయినటువంటి దేవుని పరిశుద్ధుడు 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 అని మహిమపరచడానికి మరి మనం ఎంత జాగ్రత్తగా సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. చూడండి ప్రియులారా, ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఆ విధమైనటువంటి విశ్వాసంతో ఈ వ్యక్తిని తీసుకుని వస్తే ఈ వ్యక్తి స్వస్థపడిన వాడిగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం మనము కూడా అలాంటి పరిస్థితిలో ఉండి ఉండగా ప్రభు అయినటువంటి యేసయ్య తన విశేషమైనటువంటి కృప, తన అమోఘమైనటువంటి ప్రేమను బట్టి మనము వాస్తవానికి అధిక కనుక చూసినట్లయితే యోగ్యులము కానప్పటికీ గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనలో ఏ మంచి లేనప్పటికీ అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. ఒక ఆయన మంచి కీర్తన రాస్తాడు, నా ప్రియుడా యేసు రాజా నీకే స్తోత్రం అంటాడు. పౌలు యొక్క మాటలు జోడిస్తూ అన్నాడు కదా, ప్రధాన పాపిని పశుప్రాయుడును పందివలే పొర్లాను కుక్కలాగా తిరిగాను అంటాడు ఆయన. అయినా ప్రేమించావు కుమారుడిగా ఎంచావు. ఎంత ప్రేమ అండి యేసయ్యది, ఎంత వాత్సల్యం అండి యేసయ్యది. చిన్న తప్పు చేసామనుకోండి, మనం మన ఇంట్లో కనుక చూసినట్లయితే మన తల్లో మన తండ్రో మన భార్యో మన భర్త కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఇలాంటి బతికే బదులు చావరాదా? ఇలాంటి దౌర్భాగ్యుడమైనటువంటి నీవు నా కొడుకుగా నా కూతురుగా ఉండడానికి వీళ్ళేనే లేదు. అసలు నీకు మాకు కుదరదు, మీ దారి మీది మా దారి మాది అంటూ తెగదెంపులు తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉంటే ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు, పరమ పవిత్రుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, మహాకాశంలో పట్టజాలైనటువంటి దేవుడు, పనికి మాలిన వారమైనప్పటికీ తన యొక్క విశేషమైనటువంటి ప్రేమను బట్టి మన మీద ఎంతగానో వాత్సల్యత కుమ్మరిస్తూ ఆయన బిడ్డలుగా మనను చేర్చుకుంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ పనికి మాలినటువంటి మన యొక్క జీవితాలను సరిచేసి ప్రయోజనకరమైనటువంటి వారుగా చేస్తే ఈ దినం మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్యభాగంలో భక్త మహాశయుడు పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రియులారా చదవండి, ముగిద్దాం. 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన అంటాడు కదా, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ్ర వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. గమనించండి ప్రియులారా, ఇంతకాలము చెడిపోయినటువంటి పతనమైనటువంటి దుర్గంధభరితమైనటువంటి చెడు వాసన వెదజల్లేటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మీ ప్రాచీన స్వభావమును, మీ పాపపు స్వభావమును వదులుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. వదులుకొని ఏం చేయాలట ఆయన అంటాడు కదా, అదిగా కనుక చూస్తే దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును అదిగా ధరించుకునండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కానీ చూసినట్లయితే చెడిపోయినటువంటి మనలను ప్రభు బాగు చేసి ఉండగా, అనారోగ్యంతో ఉన్నటువంటి మనలను ప్రభు ఆరోగ్యవంతులుగా చేసి ఉండగా, పతనమైనటువంటి మనలను అధిక కలిసి లేవనెత్తి ఉండగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మనము మన పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి ప్రియులారా, నవీన స్వభావాన్ని. ఏం స్వభావం అంటే పౌలు మాట్లాడుతూ పత్రికలు అంటాడు కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనస్సును మీరు కలిగి ముందుకు సాగండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి దినాన్న అదిగా చూస్తే పనికి మాలినటువంటి వారమైనటువంటి మనను దేవుడు కృప చూపి ఆయన రెక్కలేళ్ల పదిలపరిచి మనల్ని సజీవు లెక్కలో నిలుపుతూ ఉంటుంటే మనము తిరిగి మరలా కుక్క తన వాంతికి తానే తిరిగిన చందానా ఆ పాపం వైపు తిరుగుతున్నామేమో.
ఆ పాత జీవితంలోనే వెళ్తున్నామేమో. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కనుక జ్ఞాపకం చేసినట్లయితే మన పిల్లలనేటువంటి వాడిని బడికి పంపుతూ ఉంటాం. పాఠశాలకు పంపినటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రియులారా, వాడిని నర్సరీలోనో అదిగా 1వ తరగతిలోనో వేసినటువంటి సమయంలో వాడు మొదటి రోజు బడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏమంటాం? రే చిన్న ఆ ఈలు చెప్పు, ఏబిసిడీలు చెప్పు, 1 2 3 చెప్పు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవని. అంటే వాడు వెళ్ళింది ఎన్ని రోజులు లేదండి. వాడు కలిసితే వెళ్ళినటువంటి మొదటి రోజు మొత్తం వాడు ఆడవటమే సరిపోతుంది. మా మమ్మీకి చెప్పండు, మా డాడీకి చెప్పండు, నన్ను తీసుకుపోండు, ఈ జైల్లో నేను ఉండలేను, నాకు ఈ చదువులతో మొర్రు అంటూ ఆడవటమే సరిపోద్ది. అయితే వాడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడితో మనం ఏమంటాం? రే 1 2 3 చెప్పు, అదిగా ఈ చెప్పు, ఏబిసిడి చెప్పు. గమనించండి ప్రియులారా, అదిగా కలిసితే నీవు నీ బిడ్డ నుంచి ఎంత కోరుకుంటే పరమ తండ్రి అనేటువంటి దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మన నుండి కోరుకోడా? మరి మన నుండి పరిశుద్ధత కొరకే ఆశపడడా? మన నుండి మంచి మాటల కొరకే, మంచి చూపు కొరకే, మంచి నడక కొరకే, మంచి ప్రవర్తన కొరకే, మంచి పనుల కొరకే ఆయన ఎదురు చూడడా? చూస్తాడా లేదా? ఆ మంచి మనలో రావాలంటే ఇది నాన్న పౌలు అంటాడు, పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. ఈ దినం దేవుని యొక్క మందిరావరణంలోనికి రాక మునుపు మీ జీవితాలు ఎలా ఉన్నవో వదిలేయండి. మందిరావరణంలోకి వచ్చినటువంటి మీరు, ఆయన వాక్కుల చేత, ఆయన యొక్క వాక్యం చేత సంధింపబడిన మీరు ఇప్పటి నుండి మీ జీవితం ఎలా ఉండబోతా ఉన్నదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష అనేటువంటిది చేసుకోనండి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగా నేను ముగిస్తున్నాను. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక వ్యక్తి అతిగా కనుక జ్ఞాపకం చూస్తే చక్కగా రోజు నీట్గా రెడీ అవుతున్నాడు. మంచి ప్యాంటు, మంచి షర్టు, మంచి బెల్ట్, అదిగా కనుక చూస్తే ప్రియులారా మంచి షూతో తిరుగుతూ ఉన్నాడు. కొన్ని దినాలు దొరికిపోతూ ఉన్నవి. ఆ సమయంలో కనుక జ్ఞాపకం చేసినట్లయితే వాడు లోపలికి వస్తూ ఉంటే భయంకరమైన దుర్వాసన వస్తుందట, భయంకరమైనటువంటి చెడు వాసన వస్తుందట. చుట్టూ గుమ్ముకున్నటువంటి వారు వాడిని చూస్తూ ఉన్నారు. వాడు దగ్గరకు వస్తూ ఉంటే వాడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకడు వాడి వైపు తీక్షణంగా చూస్తున్నాడు. అసలు ఏంటి, ఎంతకాలం మంచిగా ఉన్నటువంటి వీడి జీవితం, వీడు వస్తుంటే ఈ చెడు వాసన ఏంటి, మనం నిలబడలేనటువంటి ఈ దుర్వాసన వీడి దగ్గర నుంచి ఏంటి అని చెప్పని పైనుంచి కింద దాకా పరీక్షగా చూశాడట. చూసేసరికి వీడికి అర్థమైంది, చొక్కా మంచి కొత్తది ఇస్త్రీ చేస్తుంది, ప్యాంటు బాగుంది, బెల్ట్ బాగుంది, షూ బాగా ఉంది. అయితే వీడు వేసుకున్న సాక్సులు మాత్రం ఉతకట్లేదట. వీడు వేసుకున్నటువంటి సాక్సులు మాత్రం అసలు ఉతకనే. అంటే ఇప్పుడు దుర్వాసన మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? సాక్స్లోంచి వస్తుంది. దాన్ని గమనించి వాడు చేసిన పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే మంచి సాక్స్లు కలిగినటువంటి సెట్స్ 2 తీసుకుని వచ్చి, రే బాబు, రేపు నుంచి నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు కొత్త సాక్సులతో రా అన్నాడు. సరే అండి, థ్యాంక్స్ చెప్పి వాడు వెళ్ళిపోయాడట. తెల్లారు వస్తుంటే మరలా అదే వాసన దుర్వాసన. వాడు పిలిచాడు గట, రే ఏంట్రా, నేను నిన్న సాక్సులు కొనిచ్చాను కదా, ఆ సాక్సులు వేసుకురాలేదా అన్నాడట. అనేసరికి వీడు అన్నాడట, సార్ సాక్సులు వేసుకొచ్చానండి అన్నాడట. మరి సాక్సులు వేసుకొస్తే నిన్నొచ్చినటువంటి దుర్వాసన ఎక్కడి నుంచి వచ్చిందిరా అనేటువంటి మాట చెప్పేసరికి కనుక జ్ఞాపకం చూసినట్లయితే వాడు అన్నాడట, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, మీరైతే కొత్త సాక్సులు ఇచ్చారు, దాన్ని బట్టి సంతోషంగా. పాత స్థితిగతులతోనే అంటుకట్టుకుంటా ఉన్నా. అందుకే పౌలు అంటాడు కదా ప్రియులారా, కుక్క తన వాంతికి తానే. కుక్క ఏం చేస్తుంది? కడుపు నిండా తింటుంది, ఆరాయించుకోలేంత తింటుంది, తిని ఎక్కువ ఏం చేస్తుంది? కక్కుతుంది. కక్కి ఏం చేస్తుంది? సరదాగా తింటూ ఉంటుంది. చూస్తానికి అంత ముచ్చటగా ఉంటుందో ఆ సన్నివేశం. ముచ్చటగా ఉంటుందా? అది చూస్తే 10 రోజుల క్రితం తిన్నది కూడా అడుగు పొడుగునేది ఉంటే దాన్ని కూడా కక్కాల్సింది మనందరం.
అంత చండాలుగా ఉంటుంది ప్రియులారా. పౌలు అంటాడు కదా, ఆత్మతో నింపబడి కుక్క తాన వాంతికి తానే తిరిగినటువంటి చందాన్న దేవుడు మీ జీవితాల్లో నూతన పరిస్థితి తిరిగి మళ్ళీ మీరు పాపపు స్థితిలోనికి వెళ్తా ఉన్నారేమో, జాగ్రత్త అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన్న పక్షవాయు వ్యాధితో బాధపడుచున్నటువంటి వాడిని ప్రభు స్వస్థపరిచాడు. ఈ దినాన వాడైతే శారీరకంగా పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ మనమైతే ఆధ్యాత్మికంగా అనేక రోగాలతో బాధపడుతున్నాం. మనల్ని ప్రభు స్వస్థపరిచాడు ఈ దినాన, మనల్ని ప్రభు బలపరిచాడు ఈ దినాన. మనపై ప్రభు ఈ దినాన తన యొక్క ప్రేమ, తన యొక్క మహాకృప వర్షింపచేశాడు ఈ దినాన. ఇంత కృప, ఇంత ప్రేమ అనేటువంటిది వర్షింపచేసే పౌలు అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసే. ఇంత ప్రేమ అనేటువంటి దాన్ని నువ్వు అధికంగా చూస్తే చాతకానితనంగా తీసుకుంటే, అధికంగా చూస్తే నువ్వు ఎలాగున్నా తప్పించుకొనగలవు అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చెడిపోయిన, పత్రమైన, అనారోగ్యకరమైన, మంచం పట్టి ఉన్నటువంటి మన స్థితిగతులను దేవుడు సరిచేసి మన బలపరిచి ఆయన పరిశుద్ధ మార్గంలో నిలిపి ఆయన పరిచర్య కొరకే ఆయన సాధనాలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా, ఆయన సాధనాలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉండగా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను నీ పాత్రగా వాడుకో, ప్రభువా నన్ను నీ పాత్రగా వాడుకో, ప్రభువా నన్ను నీ సాక్షిగా నిలుపు, నన్ను నీ సాక్షిగా నిలుపు అన్న చిన్న ప్రార్థన మనం చేయగలిగితే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సకల పరిశుద్ధుల సమూహంలో, సకల సంతోషంలో నీవు నేను మనందరం ఉండబోతున్నాం అనేటువంటి సత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనే మాట తెలియజేస్తుంటాను చూడండి. కాబట్టి అవిధమైనటువంటి ఘనతలోనికి మనం వెళ్ళినట్లు మన ప్రాచీన స్వభావాన్ని మన నుండి తీసివేసినటువంటి కుమారుడైన క్రీస్తు యేసుతో మన జీవితాలు అంటుకట్టుకుందాం. ఆయన పరిశుద్ధ మార్గంలో ముందుకు సాగుదాం. 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిద్దాం, అనేకులకు మాదిరిగా ఉందాం, తుదకు ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండు గాక. ఆమేన్.